Today's our class is introduction on Selenium. అయితే Selenium పైన ఒక చిన్న ఇంట్రో క్లాస్ అను ప్రజెంట్ మనకు మార్కెట్లో వెబ్ డ్రైవర్ అనేది ఫెమిలియర్ టూల్ అను వెబ్ డ్రైవర్ ఈస్ ఏ ఫంక్షనల్ టూల్. వెబ్ డ్రైవర్ ఈస్ ఏ ఫంక్షనల్ టూల్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ఫంక్షనల్ టూల్? ఫంక్షనల్ టూల్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కండక్ట్ ద functionality testing on application. I mean functionality testing on a project. సో ఒక ప్రాజెక్ట్ పైన మీరు ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ ఫంక్షనల్ టూల్. ఒక ఫంక్షనల్ టూల్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సెలీనియం వెబ్ డ్రైవర్ ఈస్ ఎ ఫంక్షనల్ టూల్. ఇది ఒక ఫంక్షనల్ టూల్. బట్ మన ట్రైనింగ్ ఇష్యూకి వచ్చేటప్పటికి డైరెక్ట్లీ వీ కాంట్ ఎంటర్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్. సో డైరెక్ట్గా మనం వెబ్ డ్రైవర్లోకి వెళ్ళే. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్ you must familiar with core Java and you must familiar with the Selenium IDE. సో కంపల్సరీ మనకి కోర్ జావా వచ్చి ఉండాలి అండ్ కంపల్సరీ మనకి Selenium IDE పైన మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దెన్ ఓన్లీ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ద వెబ్ డ్రైవర్. అప్పుడు మనం వెబ్ డ్రైవర్ని ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఓకే. సో ఐ థింక్ మీలో చాలా వరకు అందరూ కోర్ జావా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళే అనుకుంటాను. మేబీ ఎవరైనా మీలో కోర్ జావా క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సో మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ ప్రతి నెల 1వ తేదీన మనకి కోర్ జావా ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయమ్మా మార్నింగ్ 10 o'clockకి. సో జస్ట్ నాకు ఒక మెయిల్ పెట్టండి ఫ్రీ కోర్ జావా ట్రైనింగ్ అని, నేను మీకు జూమ్ లింక్ అనేది పంపిస్తాను. ఓకే. సో వితౌట్ కోర్ జావా వీ కాంట్ ఎంటర్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్. కోర్ జావా రాకుండా మనం వెబ్ డ్రైవర్లోకి ఎంటర్ కాలేము. ఓకే. సో రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ ఇష్యూ, సెలీనియం ఐడి ఇష్యూకి వచ్చేటప్పటికి ప్రజెంట్ రియల్ టైంలో అయితే ఎవరూ ఐడి యూజ్ చేయట్లేదము. బట్ ఎవరు యూజ్ చేయకపోతే మరి ఎందుకు అది నేర్చుకోవాలని ఏం లేదు. సెలీనియం ఐడిలో ఈజీలీ వీ కెన్ అండర్స్టాండ్ ద ఎలిమెంట్ లొకేటర్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఎలిమెంట్ లొకేటర్స్ అనే కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు సెలీనియం ఐడిలో. సో దట్స్ వై మెయిన్గా ఇక్కడ ఎలిమెంట్ లొకేటర్స్ అనే ఒక కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిమెంట్ లొకేటర్స్? ఎలిమెంట్ లొకేటర్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఇస్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఎలిమెంట్ని మీరు ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎనీవే, టుమారోస్ అవర్ క్లాస్ ఈస్ ఎలిమెంట్ లొకేటర్స్. సో రేపు మన క్లాస్ ఏముంటుందంటే ఎలిమెంట్ లొకేటర్స్ అనేది ఉంటుందమ్మా. అంటే ఒక ప్రాజెక్ట్లో ఒక ఎలిమెంట్ని మీరు ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇన్డెప్త్గా మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఏంటంటే టుడేస్ అవర్ క్లాస్ ఈస్ సెలీనియం ఇంట్రో. సెలీనియంలో ఉండే టూల్స్, వాటి పర్పస్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. సో టుడే ఐ విల్ ఇన్స్టాల్ ద ఐడిఈ ఆల్సో. ఈరోజు నేను మీ స్క్రీన్స్లో సెలీనియం ఐడిఈని ఇన్స్టాల్ చేస్తాను ఎండింగ్లో. సో దెన్ టుమారో డైరెక్ట్లీ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఎలిమెంట్ లొకేటర్స్. రేపు మనం డైరెక్ట్గా ఎలిమెంట్ లొకేటర్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫైన్. సే వెబ్ డ్రైవర్ అనేది ఏ టూల్ అని చెప్పుకున్నామా? వెబ్ డ్రైవర్ ఈజ్ అ ఫంక్షనల్ టూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కండక్ట్ ద ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఆన్ యువర్ అప్లికేషన్. మన అప్లికేషన్ పైన ఫంక్షనాలిటీ టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వాట్ అబౌట్ ద సెలీనియం గ్రిడ్? Selenium grid is for remote operation. రిమోట్ ఆపరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ రిమోట్ కంట్రోల్. మన టీవీకి రిమోట్ కంట్రోల్ ఉంటుంది, లేదా మన ఏసీకి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. పర్పస్ ఏంటమ్మా? సో మన ఈ రిమోట్ కంట్రోల్తో మన టీవీని ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. మీ చైర్లో కూర్చొని మీరు మీ టీవీని కంట్రోల్ చేయొచ్చు, మీ ఏసీని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. సెలీనియం గ్రిడ్ని యూజ్ చేసుకొని మీరు దేన్ని కంట్రోల్ చేయగలుగుతారు? మీ వెబ్ డ్రైవర్ తాలూకా ప్రోగ్రామ్స్ని రిమోట్గా కంట్రోల్ చేయగలుగుతారు. సెలీనియం గ్రిడ్ ఈజ్ యూజ్డ్ టు రిమోట్లీ ఆపరేట్ యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రిమోట్గా ఆపరేట్ చేయడానికి గ్రిడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నవేడేస్ గ్రిడ్తో కంపేర్ చేస్తే రిమోట్ ఆపరేషన్ కోసం మన అందరం కూడా ఎక్కువగా యూజ్ చేసేది XML అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తా ఉన్నాం. సో వీలైతే మనం ఫ్యూచర్లో మేబీ ఒక 1 or 2 days తర్వాత ఐ విల్ షో యూ. సో XMLతో మనం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రిమోట్గా ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా పాసిబిలిటీ ఉంటే లాస్ట్లో ఒకరోజు మనం మాట్లాడుకుందాం. అంటే XML తాలూకా పర్పస్ కూడా సేమ్ అమ్మా. ఇక్కడ XML దేనికోసం? XML ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ రిమోట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 10 వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని కూడా మీరు ఒక ప్లేస్ నుంచే కంట్రోల్ చేయగలుగుతారు. యూ కెన్ కంట్రోల్ ఆల్ యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్. అదేంటమ్మా ఆ ప్లేస్ అంటే? విత్ యూజింగ్ వన్ XML ఫైల్. అంటే ఒక XML ఫైల్ని బేస్ చేసుకొని మీరు మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని కంట్రోల్ చేయగలుగుతారు.
అంటే గ్రిడ్తో కంపేర్ చేస్తే నవేడేస్ ఎక్కువగా మనం ఎక్స్ఎంఎల్ అనేది ఈ రిమోట్ ఆపరేషన్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఇంకొక టూల్ ఇక్కడ కనిపిస్తుంది అంటే మా జెన్కిన్స్. సో వాట్ ఈస్ దిస్ జెన్కిన్స్? జెన్కిన్స్ ఈజ్ ఏ స్కెడ్యూలర్. జెన్కిన్స్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ స్కెడ్యూలర్. అంటే మనం యూజ్ చేసే పర్పస్ యాజ్ ఏ క్యూఐ ఇంజనీర్గా మనం జెన్కిన్స్ ఏ పర్పస్లో వాడుతూ ఉంటామా? స్కెడ్యూలింగ్ చేయడానికి వాడుతూ ఉంటాము. స్కెడ్యూలింగ్ అంటే అర్థం ఏంటమ్మా? సో డేట్ టైము సెట్ చేయడం. సో మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని మీరు ఏ డేట్న ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, ఏ టైంన మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆ డేట్ టైం అనేది ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంటే ఆన్ దట్ పర్టికులర్ డేట్, ఆన్ దట్ పర్టికులర్ టైం యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఆ పర్టికులర్ డేట్న ఆ పర్టికులర్ టైంన మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ సేమ్ లైక్ అలారం. మన మొబైల్లో అలారం ఉంటుంది కదమ్మా. అలారం సెట్ చేసి పెట్టుకుంటే ఏం జరుగుతుంది, ఆ పర్టికులర్ డేట్ అండ్ టైంన మీకు అలారం అనేది రింగ్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్. అయితే ఇక్కడ రింగ్ అవ్వడానికి బదులుగా మీకు ఏమవుతుందమ్మా, మీ ప్రోగ్రామ్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాజ్ ఏ క్యూఐ ఇంజనీర్గా మనం జెన్కిన్స్ ఎంతవరకు యూజ్ చేస్తామంటే మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని షెడ్యూల్ చేసుకోవడానికి జెన్కిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో వీలైతే ఇది కూడా లాస్ట్లో ఒక 1 డే మనం ఎలా షెడ్యూల్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే, క్లియర్ కదమ్మా? సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, వెబ్ డ్రైవర్లో మీరు ప్రోగ్రామ్ అయితే రాయగలుగుతారు. ఐ మీన్ ఇట్ ఈస్ ఫర్ కండక్టింగ్ ద ఫంక్షనాలిటీ టెస్టింగ్. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ తాలూకా ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేయగలుగుతారు. బట్ ఇట్ విల్ నాట్ జనరేట్ ఎనీ రిపోర్ట్స్. వెబ్ డ్రైవర్ అనేది మీకు ఎలాంటి రిపోర్ట్స్ని జనరేట్ చేయదు. ఇట్ కెనాట్ జనరేట్ ఎనీ రిపోర్ట్స్. ఎలాంటి రిపోర్ట్స్ని జనరేట్ చేయలేదమ్మా వెబ్ డ్రైవర్. మరి రిపోర్ట్స్ని జనరేట్ చేయడం కోసం మీరు ఒక థర్డ్ పార్టీ టూల్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ టూల్ అంటే అర్థం ఏంటమ్మా? అదర్ కంపెనీ టూల్, వేరొక కంపెనీ టూల్ పైన మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సో అది ఏంటి అంటే టెస్ట్ ఎంజీ. టెస్ట్ ఎంజీ యూనివర్సల్గా అందరం కూడా దీనిపైన డిపెండ్ అవుతున్నాం. అంటే మీరు వెబ్ డ్రైవర్ యూస్ చేస్తున్నారు అంటే కంపల్సరీ మీరు రిపోర్టింగ్ కోసం దేని మీద డిపెండ్ అవుతామా? సో మన అందరం కూడా టెస్ట్ ఎంజీ పైన డిపెండ్ అవుతాం. ఇది మ్యాండేటరీ, ఇంకా ఆల్టర్నేట్ అంటూ ఏం లేదు ఇక్కడ మనకి. అయితే జే యూనిట్ అనే ఒక వర్డ్ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. రెండు ఒకటేనమ్మా. జే యూనిట్ అన్న టెస్ట్ ఎంజీ అన్న ఒకటే. ద ఓల్డ్ వర్షన్, ద ప్రీవియస్ వర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జే యూనిట్. ద లేటెస్ట్ వర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెస్ట్ ఎంజీ. మనం ఈ వెబ్ డ్రైవర్ని టెస్ట్ ఎంజీతో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. వెబ్ డ్రైవర్ని టెస్ట్ ఎంజీతో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో వెబ్ డ్రైవర్లో మీరు ప్రోగ్రామ్ని రన్ చేస్తే రిపోర్ట్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుందమ్మా? రిపోర్ట్ అనేది మీకు టెస్ట్ ఎంజీలో జనరేట్ అవుతుంది. అయితే మనం మేబీ ఆఫ్టర్ 1 or 2 days, 1-2 రోజుల తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కాన్ఫిగర్ ద వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ ఎలా కాన్ఫిగర్ చేయాలి చెప్తాను. అండ్ హౌ టు కాన్ఫిగర్ ద టెస్ట్ ఎంజీ ఎలా కాన్ఫిగర్ చేయాలనేది కూడా మనం ఈ సెషన్స్లో చూద్దాం. సో ఈ రెండింటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు టెస్ట్ ఎంజీలో దాని రిపోర్ట్ ఎలా వస్తుంది అనేది కూడా మనం ఫ్యూచర్లో మేబీ ఒక 1 or 2 daysలో చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, మనకి సెలీనియం వెబ్ డ్రైవర్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. సెలీనియం వెబ్ డ్రైవర్లో ఒక చిన్న డ్రాబ్యాక్, ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉందండి. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, వీ కెన్ వర్క్ విత్ ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. వీ కెనాట్ వర్క్ విత్ విండో బేస్డ్ అప్లికేషన్స్. వెబ్ డ్రైవర్ యూజ్ చేసి మీరు ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు. విండో బేస్డ్ అప్లికేషన్స్ని మీరు కంట్రోల్ చేయలేరు. విండో బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటమ్మా? ఒక చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం కావడానికి చూపిస్తాను చూడండి. ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ వెబ్ బేస్డ్ ఆర్ విండో బేస్డ్? ఈ క్యాలిక్యులేటర్ అనేది వెబ్ బేస్డా లేదా విండో బేస్డా అమ్మా? ఇట్ ఈస్ ఏ విండో బేస్డ్. ఎందుకంటే మనం దీన్ని ఏమి బ్రౌజర్లో ఓపెన్ చేయట్లేదు కదమ్మా. వీఆర్ నాట్ ఓపెనింగ్ ఇన్ ఏ బ్రౌజర్ లేకుండా ఓపెన్ చేస్తున్నాం. అండ్ వేరొక అప్లికేషన్, ఒక చిన్న అప్లికేషన్ ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి. ఇక్కడ ఒక లాగిన్ విండో ఏదో ఓపెన్ చేశాను. ఈ లాగిన్ విండో అనేది వెబ్ బేస్డా లేదా విండో బేస్డా అంటే ఇట్ ఈజ్ ఆల్సో విండో బేస్డ్. అంటే వితౌట్ బ్రౌజర్ తాలూకా హెల్ప్ లేకుండా మనం ఓపెన్ చేసేవన్నీ కూడా మనకి విండో బేస్డ్. విత్ యూజింగ్ బ్రౌజర్లో మనం ఓపెన్ చేసేవన్నీ కూడా, అది జీమెయిల్ అవ్వచ్చు లేదా ఇంకేమైనా అప్లికేషన్స్, మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి వెబ్ బేస్డ్ అనుకోవచ్చు.
వెబ్ డ్రైవర్ యూస్ చేసి మీరు దేన్ని కంట్రోల్ చేయగలుగుతారమ్మా? యూ కెన్ కంట్రోల్ ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. యూ కెనాట్ కంట్రోల్ ద విండో బేస్డ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాజెక్ట్ అనేది ఒక వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ అనుకోండి. మీ ప్రాజెక్ట్ అనేది ఒక వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్. ఓకే, ఇట్ ఈస్ గుడ్. బట్ మీ ప్రాజెక్ట్లో అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా మధ్యలో ఏమైనా విండోస్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ప్రాజెక్ట్ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా విండోస్ ఏమైనా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ చూడమ్మా, మనకి జీమెయిల్ ఉంది. ఇది నా జీమెయిల్. ఇది జీమెయిల్ అనేది వెబ్ బేస్డ్ అప్లికేషన్. బ్రౌజర్లోనే ఓపెన్ చేశాను కదమ్మా. అండ్ ఇక్కడ నేను ఏదో ఒక ఫైల్ అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు అటాచ్ ఎ ఫైల్ ఇన్ మై మెయిల్. నా మెయిల్లో ఒక ఫైల్ ఏమైనా అటాచ్ చేయాలి. నేను ఇక్కడ అటాచ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా. సో అటాచ్ ఫైల్ అని క్లిక్ చేయగానే మనకి ఏం రైజ్ అవుతుందమ్మా? ఒక విండో అనేది రైజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక విండో అనేది రైజ్ అయిందమ్మా. ఇది విండో, ఇది ఇట్స్ ఎ విండో. సే అంటే మన ప్రాజెక్ట్ అనేది వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా మధ్యలో మనం అటాచ్ అని క్లిక్ చేయగానే మీకు ఏం రైజ్ అయిందమ్మా? యూ గాట్ ఏ విండో. ఈ విండోలో మీరు ఓపెన్ క్లిక్ చేయాలి, లేదా క్యాన్సిల్ క్లిక్ చేయాలి, లేదా క్లోజ్ క్లిక్ చేయాలి. ఇవైనా మనం మన వెబ్ డ్రైవర్తో చేయగలుగుతామా అంటే నో. విత్ యూజింగ్ యువర్ వెబ్ డ్రైవర్ యూ కెనాట్ కంట్రోల్ ద విండోస్. వెబ్ డ్రైవర్ యూజ్ చేసి మీరు విండోస్ని కంట్రోల్ చేయలేరు. ఏ అప్లికేషన్స్ అయితే ఏవైతే మీకు బ్రౌజర్లో ఓపెన్ అవుతాయో బ్రౌజర్లో ఓపెన్ అయ్యేవి మాత్రమే మీరు ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతారు. మరి అలా అన్ఎక్స్పెక్టెడ్గా విండోస్ ఏమైనా ఓపెన్ అయితే దానికోసం మనం కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ వాడాల్సి ఉంటుందమ్మా. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ ఆటో ఐటీ. ఆటో ఐటీ అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అది కూడా ఒక థర్డ్ పార్టీ టూల్, అంటే బయట కంపెనీ టూల్. ఇది ఇట్ ఈస్ అ రికార్డింగ్ టూల్ అమ్మా. ఆటో ఐటీ అనేది ఒక రికార్డింగ్ టూల్ ఇది. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏమైనా విండో వచ్చింది, ఆ విండోలో ఓకే క్లిక్ చేయాలి, లేదా క్యాన్సిల్ క్లిక్ చేయాలి, లేదా క్లోజ్ క్లిక్ చేయాలి. సో ఎందుకంటే మన ప్రోగ్రామ్ మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా, మన ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోకుండా ఉండడానికి, సో యూ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ ద విండో. ఆ విండో పైన మీరు ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి స్మాల్ ఆపరేషన్స్ అన్ని మీరు ఎక్కడ రికార్డ్ చేసుకోవచ్చమ్మా? యూ కెన్ రికార్డ్ ఇన్ ఆటో ఐటీ. ఆటో ఐటీలో రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ స్క్రిప్ట్ని మనం ఎక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు అంటే వీ కెన్ రన్ ఇన్ ద వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్లో రన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక 2 months కోర్స్ ఏదో చెప్తానని కమిట్మెంట్ తీసుకున్నా అనుకుందాం. ఆ 2 months కోర్స్లో మధ్యలో ఏదో ఒక కాన్సెప్ట్ నాకు రాదు అనుకోండి. ఒక కాన్సెప్ట్ ఏదో ఉంది, అది నాకు రాదు ఆ కాన్సెప్ట్. బట్ ఆల్రెడీ నేను మీతో కమిట్మెంట్ తీసుకున్నాను, 2 months కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాను. ఆ ఒక కాన్సెప్ట్ నాకు రానిది ఏదైతే ఉందో దాన్ని ఒక గెస్ట్ ఫ్యాకల్టీ, బయట ఫ్యాకల్టీ ఎవరినో తీసుకొచ్చి ఆ ఒక్క కాన్సెప్ట్ చెప్పించాను. అంటే ఈ 2 months మధ్యలో ఆ ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ అనేవాడు వచ్చాడు, ఆ ఒక్క కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ వాడు వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా మధ్యలో బయట వాడిని తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ చెప్పించాను? అది చెప్పించకపోతే మన కోర్స్ మధ్యలో ఆగిపోతుంది కదా. లైక్ ఆ ఒక కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అయితేనే కదా మనం రిమైనింగ్ కోర్స్ అనేది కంటిన్యూ చేయగలుగుతాం. ఇక్కడ కూడా సేమ్ అమ్మా. వెబ్ డ్రైవర్ ప్రోగ్రాంలో మధ్యలో ఎప్పుడైనా ఇంటరప్షన్స్ డ్యూ టు విండోస్, మన ప్రాజెక్ట్ మధ్యలో విండోస్ రైజ్ అయ్యి ఇంటరప్షన్స్ వస్తే, అలాంటి ఇంటరప్షన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనం థర్డ్ పార్టీ టూల్ ఒకటి ఆటో ఐటీ అనే ఒక టూల్ యూజ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే విండోస్ని, అనుకోకుండా వచ్చే విండోస్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి పైనుంచి మళ్ళీ చెప్పుకుంటూ వస్తానమ్మా. జస్ట్ టుడేస్ క్లాస్ ఈజ్ ఓన్లీ ద ఇంట్రడక్షన్ ఆన్ సిలీనియం. సిలీనియం పైన ఇంట్రడక్షన్ అమ్మా ఈరోజు క్లాస్ అనేది. సో సిలీనియంలో ప్రజెంట్ మార్కెట్లో మనందరం యూజ్ చేస్తున్న టూల్ ఏంటమ్మా? సిలీనియం వెబ్ డ్రైవర్. సిలీనియం వెబ్ డ్రైవర్. ఈ వెబ్ డ్రైవర్ అనేది ఒక ఫంక్షనల్ టూల్. ఒక ప్రాజెక్ట్ తాలూకా ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి టూల్. బట్ మీరు వెబ్ డ్రైవర్ నేర్చుకోవాలి అంటే కంపల్సరీ దానికన్నా ముందర మీకు కోర్ జావా వచ్చి ఉండాలి. దట్స్ మ్యాండటరీ. వితౌట్ కోర్ జావా వీ కాంట్ ఎంటర్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్. సో కోర్ జావా నేర్చుకున్న తర్వాత మనం సిలీనియం ఐడిలో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలిమెంట్ లొకేటర్స్ అనేది మెయిన్ అమ్మ. రేపు క్లాస్లో మనం ఎలిమెంట్ లొకేటర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ రేపు నేను మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే, సి ఆఫ్టర్ దట్ కోర్ జావా అండ్ ఆఫ్టర్ ద ఎలిమెంట్ లొకేటర్స్ అప్పుడు మనం వెబ్ డ్రైవర్ అనేది నేర్చుకోగలుగుతాం. సో ఇట్ ఈస్ ఫర్ కండక్ట్ ద ఫంక్షనాలిటీ టెస్టింగ్. మరి గ్రిడ్ అంటే ఏంటమ్మా? సిలీనియం గ్రిడ్ ఈస్ ఫర్ రిమోట్ ఆపరేషన్. మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని రిమోట్గా కంట్రోల్ చేయాలి, రిమోట్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నట్టయితే సిలీనియం వాడు మనకి ఇచ్చిన రిమోట్ టూల్ ఏంటమ్మా? గ్రిడ్.
బట్ గ్రిడ్తో కంపేర్ చేస్తే నవేడేస్ మనం ఎక్కువగా వాడేది ఎక్స్ఎంఎల్ అనేది వాడుతూ ఉంటాం. సో విత్ యూజింగ్ వన్ ఎక్స్ఎంఎల్ ఫైల్ యూ కెన్ కంట్రోల్ ఏ మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. మీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని ఒక ప్లేస్ నుంచి కంట్రోల్ చేయాలి అంటే నవేడేస్ మనం అందరం ఎక్కువగా వాడేది ఎక్స్ఎంఎల్ అనే కాన్సెప్ట్ని వాడుతా ఉన్నాం. సో ఇది కూడా మనం ఫ్యూచర్లో వీలైతే చెప్పుకుందాం. ఓకే. సో నెక్స్ట్ జెన్కిన్స్ తాలూకా పర్పస్ ఏంటమ్మా అంటే యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మీరు జెన్కిన్స్ ఏ పర్పస్లో వాడతారంటే స్కెడ్యూలింగ్. మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని స్కెడ్యూల్ చేయడానికి. అంటే ఒక పర్టికులర్ డేట్ టైం ఇస్తే ఆ పర్టికులర్ డేట్న ఆ పర్టికులర్ టైంన మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ని ఇక్కడ షెడ్యూల్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు జెన్కిన్స్ ద్వారా. ఓకే. నెక్స్ట్ అమ్మ మనకి వెబ్ డ్రైవర్లో ఒక చిన్న ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయడం కుదరదు. ఓన్లీ ప్రోగ్రామ్ అయితే రాయగలుగుతారు కానీ ఆ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఇట్ కెనాట్ జనరేట్ ఎనీ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ని జనరేట్ చేయడం కోసం మనం ఎవరిపైన డిపెండ్ అవుతున్నామా, టెస్ట్ఎన్జీ అనే ఒక థర్డ్ పార్టీ టూల్ పైన డిపెండ్ అవుతున్నాం. The previous version of the TestNG is called as a JUnit. The latest version is called as a TestNG. సో నేను మీకు ఫ్యూచర్లో వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, TestNG ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ రెండింటిని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తాను. డోంట్ వరీ. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అన్నమాట. విత్ ఇన్ ఒక 2-3 డేస్లో మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే. సో వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ రన్ చేస్తే రిపోర్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది, TestNGలో జనరేట్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ అమ్మా వెబ్ డ్రైవర్లో ఇంకో చిన్న డ్రాబ్యాక్ ఏంటమ్మా, వెబ్ డ్రైవర్ అనేది ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. వీ కెనాట్ కంట్రోల్ ద విండో బేస్డ్ అప్లికేషన్స్. మీ ప్రాజెక్ట్ అనేది వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ప్రాజెక్ట్ మధ్యలో ఏమైనా విండోస్ వచ్చేటైతే మీ ప్రాజెక్ట్ మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే విండోస్ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఉండేటటువంటి ఒక టూల్ ఏంటమ్మా, ఆటో ఐటీ. సో ఈ ఆటో ఐటీ అనేది కూడా థర్డ్ పార్టీ టూల్, బయట కంపెనీ తాలూకా టూల్. ఇది ఒక రికార్డింగ్ టూల్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే విండోస్ పైన మనం ఓకే కానీ క్యాన్సిల్ కానీ క్లోజ్ కానీ మన అవసరాన్ని బట్టి రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ స్క్రిప్ట్ని మనం వెబ్ డ్రైవర్ నుంచి రన్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ఫ్రేమ్వర్క్? సో ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదమ్మా, we need to maintain the frames. We need to maintain the frames. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని మెయింటైన్ చేసుకోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, జస్ట్ మీకు అర్థం కావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి. జావా బుక్స్ ఉన్నాయి, .NET బుక్స్ ఉన్నాయి, టెస్టింగ్ బుక్స్ ఉన్నాయి. సో చాలా బుక్స్ ఉన్నాయి. బట్ ఆ బుక్స్ని నేను ప్రాపర్ ఆర్డర్లో మెయింటైన్ చేయట్లేదు. అంటే ఏ బుక్ ఏ రూమ్లో ఉందో నాకే తెలియదు. అంటే ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రూమ్లో ఉంది, డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఏదైనా ఒక రోజు నాకు జావా బుక్ తీసి చదవాలనిపించింది. సో జావా బుక్ ఎక్కడుంది అని ఇల్లంతా వెతకాలి. సో వేర్ ఇస్ మై జావా బుక్ అని చెప్పి నేను ఐ హ్యావ్ టు సెర్చ్ ద ఎంటైర్ హౌస్. సో అది టైం వేస్ట్ కదమ్మా, జావా బుక్ ఎక్కడుంది అని అన్ని రూమ్స్ వెతకడం మనకి టైం వేస్ట్ అవుతుంది. సో అలా టైం వేస్ట్ చేసుకోకుండా మన ఇంట్లో కొన్ని ఫ్రేమ్స్ని డిజైన్ చేసుకుందాం. అంటే అల్మరాస్, సెల్ఫ్లు డిజైన్ చేసుకుందాం. వన్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ జావా బుక్స్. ఒక సెల్ఫ్ అనేది అంటే ఒక ఫ్రేమ్ అనేది జావా బుక్స్ కోసం. వన్ సెల్ఫ్ అంటే వన్ ఫ్రేమ్ ఈజ్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ బుక్స్. టెస్టింగ్ బుక్స్ అన్ని కూడా ఒక సెల్ఫ్లో మెయింటైన్ చేద్దాం. అండ్ అనదర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్ బుక్స్. ఎస్క్యూఎల్ సర్వర్ అన్ని కూడా దానికి సంబంధించిన బుక్స్ అన్ని ఒక సెల్ఫ్లో. సో ఇలా నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ అంటే నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, ఇలా ఫ్రేమ్స్ కింద డిజైన్ చేసుకొని సో ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క బుక్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి. మనకి అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఏదైనా ఒక రోజు నేను జావా చదవాలంటే ఇల్లంతా వెతకాల్సిన పని లేదమ్మా. సో డైరెక్ట్గా జావా సెల్ఫ్లోకి వెళ్ళి మనం జావా బుక్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా టెస్టింగ్ కావాల్సి టెస్టింగ్ సెల్ఫ్లోకి వెళ్ళి టెస్టింగ్ బుక్ తీసుకోవచ్చు. అర్థమైందమ్మా? సో లేదా మీకు అర్థం ఇంకోలా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో మీ ల్యాప్టాప్లో కొన్ని ఆడియో సాంగ్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ఆడియో సాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకున్నాం. ఎలా డివైడ్ చేసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ డివోషనల్ సాంగ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో, మెలోడీస్ అన్నీ ఒక ఫోల్డర్లో, సంథింగ్ ట్రాజడీ సాంగ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఇలా మీరు డివైడ్ చేసుకున్నారు. సో ఏదైనా ఒకరోజు మీకు మెలోడీ సాంగ్స్ వినాలి అనిపిస్తే మీ సిస్టమ్ అంతా వెతకాల్సిన పని లేదమ్మా. డైరెక్ట్గా మీరు ఈ మెలోడీస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఆ మెలోడీ సాంగ్స్ మీరు ఏవైతే స్టోర్ చేసి పెట్టుకున్నారో వినొచ్చు. ఎప్పుడైనా ఒకరోజు మీకు డివోషనల్ సాంగ్స్ వినాలనిపిస్తే మీరు ఈ డివోషనల్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి సో మీకు కావాల్సిన డివోషనల్ సాంగ్స్ అని కూడా వినొచ్చు. ఇలా మన సాంగ్స్ని ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసి పెట్టుకోవడాన్ని ఏమంటున్నామో మన భాషలో ఇక్కడ ఫ్రేమ్వర్క్ అంటున్నాం.
అయితే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక్కొక్క ఒక్కొక్కరి ఇంట్లో కబోర్డ్స్ ఒక్కొక్క రకంగా మనం తయారు చేసుకుంటాం కదమ్మా. అందరూ ఒకటే డిజైన్ మెయింటైన్ చేయం కదా. మా ఇంట్లో ఒక రకంగా ఉంటుంది, మీ ఇంట్లో ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో ఒక రకంగా మన ఇంట్లో కబోర్డ్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే అమ్మా, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్. సో రకరకాల ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉన్నాయమ్మా. సో ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి చూడండి ఇక్కడ. డేటా డ్రివెన్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ తలక నేమ్. డేటా డ్రివెన్, కీవర్డ్ డ్రివెన్, హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్. హైబ్రిడ్ అంటే ఏం లేదమ్మా, కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఫ్రేమ్వర్క్స్. రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఫ్రేమ్వర్క్స్ని కలిపి ఒక దగ్గర వాడితే దాన్ని ఏమంటామా, హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ అంట. మాడ్యులర్ డ్రివెన్, మాడ్యులర్ డ్రివెన్, మెవెన్ ఫ్రేమ్వర్క్, మెవెన్ ఫ్రేమ్వర్క్ అంటాం, లేదా మెవెన్ ప్రాజెక్ట్ అంటాం, ఏదన్నా ఒకటే. పిఓఎం, పిఓఎం స్టాండ్స్ ఫర్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్. పిఓఎం అంటే అర్థం ఏంటమ్మా, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అంటే మన ఫైల్స్ని సో రకరకాల స్ట్రక్చర్స్లో ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాం అంతే. సో ప్రోగ్రామింగ్లో ఏం డిఫరెన్స్ ఉండదు, ఏ ఫ్రేమ్వర్క్లో అయినా మనం రాసే వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అదే ఉంటుంది. కాకపోతే ఆర్గనైజ్ చేయడం, ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడంలో కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ కుకుంబర్ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్కే. కుకుంబర్ ఈజ్ నాట్ ఏ టూల్. చాలామంది కుకుంబర్ అని పేరు వినగానే ఇది ఒక టూల్ ఏమో అనుకుంటారు, కాదమ్మా. కుకుంబర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. కుకుంబర్ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్కి కుకుంబర్ ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కుకుంబర్ ఫ్రేమ్వర్క్లో డైరెక్ట్లీ వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ ప్రోగ్రామ్స్. డైరెక్ట్గా మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది రాయరమ్మా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ యువర్ ప్రోగ్రామ్, మీరు మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ రాయడానికి బదులుగా, సో ఇనీషియల్లీ యూ నీడ్ టు రైట్ యువర్ కుకుంబర్ స్టోరీస్. ఇనీషియల్గా మీరు ఏం చేయాల్సి ఉంటుందమ్మా, కుకుంబర్కి సంబంధించినటువంటి స్టోరీ రాయాల్సి ఉంటుంది. దీన్ని కుకుంబర్ స్టోరీ అంటాం, లేదా కుకుంబర్ నోట్స్ అంటారు. కొంతమంది కుకుంబర్ స్టోరీ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది కుకుంబర్ నోట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఏం లేదమ్మా, ప్రాజెక్ట్లో మీరు ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారు, వాట్ యు వాంట్ టు టెస్ట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. మీరు మీ ప్రాజెక్ట్లో ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారు, సో మీరు టెస్ట్ చేయాలనుకున్నదంతా కూడా ఒక స్టోరీ రూపంలో రాస్తారు. సో ఇలా ఒక స్టోరీ రూపంలో రాసి ఈ స్టోరీని రన్ చేస్తే, ఈ స్టోరీని రన్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఎ మెథడ్స్. ఇదేం క్రియేట్ చేస్తుంది, మెథడ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే స్టోరీలో ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క మెథడ్గా క్రియేట్ చేస్తుంది. స్టోరీలో ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క మెథడ్గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఓన్లీ ద మెథడ్ నేమ్స్ విల్ బి క్రియేటెడ్. మెథడ్ నేమ్స్ మాత్రమే క్రియేట్ అవుతుంది. మెథడ్ లోపల బాడీ ఎవరు రాయాలమ్మా, వీ నీడ్ టు రైట్ ద మెథడ్ బాడీ. మెథడ్ లోపల బాడీ మనమే రాయాలి విత్ యూజింగ్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. అంటే మనం వెబ్ డ్రైవర్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మెథడ్ లోపల డెఫినేషన్ ఎవరు రాయాల్సి ఉంటుంది, మనమే రాయాలి. బట్ డైరెక్ట్గా వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ రాయకుండా, ఫస్ట్ మీ ఐడియాస్ అన్నిటినీ ఒక స్టోరీ రూపంలో రాసి, స్టోరీని ఇంప్లిమెంట్ చేయడానికి, స్టోరీని లేదా ఈ నోట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్, వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ రాస్తే ఆ కాన్సెప్ట్ని ఏమంటున్నామో కుకుంబర్ ఫ్రేమ్వర్క్ అంటున్నాం. అయితే ఈ స్టోరీ రాయడం కోసం, టు రైట్ దిస్ స్టోరీ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఏ డాక్యుమెంట్. మనం ఒక డాక్యుమెంట్ పైన డిపెండ్ అవుతాము. ఆ డాక్యుమెంట్నే బీడీడీ డాక్యుమెంట్ అంటారు. బీడీడీ డాక్యుమెంట్ అంటారు. సో వాట్ ఈస్ ద బీడీడీ స్టాండ్స్ ఫర్? బీడీడీ మీన్స్ బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. బీడీడీ అంటే అర్థం ఏంటమ్మా, బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. ఏం లేదమ్మా, ఎస్టర్డే మనం మాన్యువల్ టెస్టింగ్ డెమో చెప్పుకునేటప్పుడు బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అనే డాక్యుమెంట్స్ ఉంటాయి ఇనీషియల్గా అని చెప్పుకున్నాం కదమ్మా. అందులో ఏముంటాయి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సేమ్ అదే కంటెంట్ మీకు బీడీడీలో ఉంటుంది, కాకపోతే బీడీడీలో ఇంకొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అంతే. సో మీ కంపెనీలో కుకుంబర్ ఫ్రేమ్వర్క్ వాడేటైతే మీకు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు, బీడీడీ అనే డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో బీడీడీలో క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఆ బీడీడీ అనే డాక్యుమెంట్ని చదివి మీరేం చేయాలమ్మా, యూ నీడ్ టు స్టడీ ద బీడీడీ డాక్యుమెంట్. బీడీడీని చదివి మీరు ఈ కుకుంబర్ స్టోరీని రాయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు ప్రిపేర్ ద కుకుంబర్ స్టోరీ. ది సేమ్ లైక్ యువర్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్. మనం మాన్యువల్ టెస్టింగ్లో చూడండి, యూస్ కేసెస్ చూసి మీరు ఏం ప్రిపేర్ చేయాలని చెప్పానమ్మా, టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా. సో అక్కడ ఎలా అయితే టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తామో ఇక్కడ మీరు ఏం ప్రిపేర్ చేస్తారు, యూ నీడ్ టు ప్రిపేర్ ద కుకుంబర్ స్టోరీ. ఇక్కడ అలా మనం అంటే బీడీడీని బేస్ చేసుకొని స్టోరీ రాస్తున్నాం కాబట్టి దీన్ని ఏమని పిలుస్తూ ఉంటారమ్మా, కుకుంబర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంటింగ్ ద బీడీడీ అని పిలుస్తూ ఉంటారు.
కుకుంబర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంటింగ్ ద బీడీడీని ఇంప్లిమెంట్ చేయడానికి కుకుంబర్ అనే ఫ్రేమ్వర్క్ని వాడుతూ ఉంటారు. దట్ ఈస్ అబౌట్ ద కుకుంబర్కి సంబంధించినటువంటి జస్ట్ రఫ్ ఇన్ఫర్మేషన్. సో కీవర్డ్ డ్రివెన్ అంటే అర్థం ఏంటంటే కీస్ని బేస్ చేసుకొని మెథడ్స్ని కాల్ చేయడం. అంటే ఒక మీనింగ్ఫుల్ కీస్ అంటే మీ దగ్గర నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, మీ దగ్గర ఒక 10 మెథడ్స్ ఉన్నాయి లేదా 20 మెథడ్స్ ఉన్నాయి అంటే మీరు క్రియేట్ చేసిన మెథడ్స్ అమ్మ. లాగిన్ అనే ఒక మెథడ్ రాశారు, లాగౌట్ అనే ఒక మెథడ్ రాశారు, సంథింగ్ ఇలా ఏవో నెంబర్ ఆఫ్ మెథడ్స్ రాశారు. సో ఒక్కొక్క మెథడ్కి ఒక మీనింగ్ఫుల్ కీ ఇచ్చి ఆ కీస్ని బేస్ చేసుకొని మనం మెథడ్స్ని కాల్ చేసేటటువంటి కాన్సెప్ట్ని ఏమంటారమ్మా కీవర్డ్ డ్రివెన్ అని పిలుస్తూ ఉంటుంటాము. ఓకే, జస్ట్ ఇవన్నీ కూడా ఒక జస్ట్ రఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ వర్డ్స్ అన్ని ఒకసారి వింటే మీకు ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ టర్మినాలజీ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్లాసెస్లో అంటే ఇప్పుడు మనం ఏదైతే నైట్ 7 PM ISTకి ఏదైతే క్లాస్ చెప్పుకుంటున్నామో ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తాము. సో మనం చేసే ఈ ప్రాక్టికల్ వర్క్లో మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చేటైతే సో ద నెక్స్ట్ డే మార్నింగ్ 10:40కి మీరు మన డౌట్స్ క్లాస్లో జాయిన్ అయ్యి మీ స్క్రీన్ షేర్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీ స్క్రీన్ షేర్ చేస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. అర్థమైందమ్మా? ఇప్పుడు నైట్ 7 PM క్లాస్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే చిన్న చిన్న ఇన్స్టలేషన్స్ కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి మీకు ఏమైనా ఎగ్జిక్యూట్ కాకపోయినా ఇన్స్టలేషన్ కాకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ 10:40 ఆల్రెడీ నేను మీ అందరికీ మెయిల్ ద్వారా 10:40 జూమ్ లింక్ కూడా పంపించాను, నిన్న పంపించాను, వీలైతే ఈరోజు కూడా పంపిస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ 10:40కి జాయిన్ అవ్వండి మార్నింగ్ అమ్మ. రేపు మార్నింగ్ 10:40కి జాయిన్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐ విల్ రెక్టిఫై ద ప్రాబ్లం. అంటే ఈరోజు క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రేపు నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ప్లేలిస్ట్ కూడా పంపించాను అమ్మా. ఎస్టర్డే మెయిల్లో పంపించాను, ఈరోజు కూడా మళ్ళీ పంపిస్తాను. మన మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్, సెలీనియం మన వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్. అంటే నా దగ్గర ఏదైతే స్టఫ్ ఉందో వీడియో స్టఫ్ ఉందో అది నేను మీకు ప్లేలిస్ట్ రూపంలో పంపిస్తున్నాను. సో వీలైతే అవి ఒకసారి స్టడీ చేయండి. మాన్యువల్ టెస్టింగ్ నా క్లాసెస్ కానీ సెలీనియం నా క్లాసెస్ కానీ వీలైనంత వరకు ఒకసారి స్టడీ చేయండి. ఓకే, రైట్. సో నా కమింగ్ టు ద సెలీనియం ఐడిఈ ఇన్స్టలేషన్. మనం ఒకసారి సెలీనియం ఐడిఈని ఇన్స్టాల్ చేసుకుందాం. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ఎలిమెంట్ లొకేటర్స్. రేపటి క్లాస్లో మనం ఎలిమెంట్ లొకేటర్స్ కోసం మాట్లాడుకోవాలి, అది ఐడిఈలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఎలిమెంట్ లొకేటర్స్ వచ్చిన తర్వాతే మనం వెబ్ డ్రైవర్ పైన రఫ్గా మాట్లాడగలుగుతాం. సో దట్స్ వై. సో హౌ టు ఇన్స్టాల్ దిస్ ఐడిఈని ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో ఒక చిన్న విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ క్రోమ్ తెలుసు కదమ్మా, గూగుల్ క్రోమ్లో ఐడిఈ అనేది అంతగా సపోర్ట్ చేయదు. సో వీలైనంత వరకు క్రోమ్ కాకుండా ఎడ్జ్ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెలీనియం ఐడిఈని క్రోమ్లో కాకుండా ఎడ్జ్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎవరినైనా ఒక సిస్టంలో నేను వచ్చి ఇన్స్టాల్ చేస్తాను, మీరు ఎవరికైనా ఒక సిస్టంలో. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్ ఐడిఈ మీకు ఎక్కడ యాడ్ అవుతుందంటే చూడండి, మన యూఆర్ఎల్కి ఆపోజిట్లో ఇక్కడ ఎస్ఈ అని కనిపిస్తుంది చూడమ్మా. యూ కెన్ సీ ద ఎస్ఈ ఇక్కడ చూడండి టాప్లో. సో ఇలా మనకి యాడ్ అవుతుందమ్మా. ఇక్కడ మౌస్ పెట్టగానే ఇక్కడ సెలీనియం ఐడిఈ అని మీకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ద సెలీనియం ఐడిఈ. సో ఇలా మనం సెలీనియం ఐడిఈని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే ఈ ఐడిఈ ఒకసారి మీకు ఇన్స్టాల్ చేస్తాను ఈరోజు. సో రేపు మనం ఐడిఈ పైన లిటిల్ బిట్ వర్క్ చేద్దాము. ఎనీ వన్ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. ఐ విల్ ఇన్స్టాల్ ద సెలీనియం ఐడిఈ ఇన్ యువర్ సిస్టమ్. ఎవరైనా పర్వాలేదమ్మా, ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. రైట్, రైట్. సో ప్లీజ్ గో టు యువర్ ఎడ్జ్. ఒకసారి మీరు ఎడ్జ్లోకి వెళ్ళండి. రైట్. సో ఇలా ఎడ్జ్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ ఏ న్యూ ట్యాబ్, కొత్తగా ఒక ట్యాబ్ని ఓపెన్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఓపెన్ ఏ న్యూ ట్యాబ్. సో న్యూ ట్యాబ్లో రైట్. సో యూ మస్ట్ గో విత్ ఏ గూగుల్ సెర్చ్. గూగుల్లోకి వెళ్ళండి, ఓపెన్ ఏ గూగుల్ పేజ్, google.com అని చెప్పి టైప్ చేయండి. ఎస్, గూగుల్ పేజ్లోకి వెళ్ళండి. ఎస్ అమ్మా, గో ఇన్ టు ద గూగుల్ పేజ్. ఎస్, ఇలా మనం గూగుల్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత యూ నీడ్ టు టైప్ సెలీనియం. సింపుల్గా సెలీనియం అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లో. సెలీనియం అని సెర్చ్ చేయగానే SELENIUM
NIUM సెలీనియం. రైట్ అమ్మ, సెలీనియం అని చెప్పి సెర్చ్ చేస్తాం. ఎస్ ఎస్ అమ్మ, లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం అలాగా కిందకి స్క్రోల్ చేయండి. ఎస్ చూడమ్మా, ఇక్కడ మీకు సెలీనియం తలక అఫీషియల్ వెబ్సైట్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద సెలీనియం. ఒక నిమిషం. సో ఒక నిమిషం అమ్మా, ఇది చూడండి, ఇది మనకి సెలీనియం తలక అఫీషియల్ వెబ్సైట్ అమ్మ. అందరు కూడా నోట్ చేసుకోండి. selenium.dev. ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద సెలీనియం. మనకి సెలీనియంకి సంబంధించిన ఇన్స్టలేషన్స్ ఏమైనా కూడా ఇక్కడ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. selenium.dev. ఓకే, సో ప్లీజ్ క్లిక్ ఆన్ దట్. దానిపైన ఒక క్లిక్ చేయండి. రైట్, ఆన్ ద టాప్ యూ కెన్ సీ ద ఆప్షన్ డౌన్లోడ్స్. టాప్లో చూడండి, డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యూ కెన్ గో విత్ డౌన్లోడ్స్. రైట్, సో ఇప్పుడు ఈరోజు మనం ఏం ఇన్స్టాల్ చేసుకోబోతున్నామా, సెలీనియం ఐడిని ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. సో లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్, కొంచెం మెల్లగా కిందకి స్క్రోల్ చేయండి. మీకు సెలీనియం ఐడి అనే ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, కమ్ డౌన్ స్లోలీ, కొంచెం కిందకి వచ్చాయమ్మా. మీకు సెలీనియం ఐడి అని పెద్ద హెడ్డింగ్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ఎ బిగ్ హెడ్డింగ్. సో ఆ హెడ్డింగ్ వచ్చేంత వరకు మీరు స్క్రోల్ డౌన్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ చూడమ్మా, మీకు సెలీనియం ఐడి అనే హెడ్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్రౌజర్ ఏంటని అడుగుతుందమ్మా. సో ఇక్కడ ఐడిలో మనం ఏ బ్రౌజర్ వాడుతున్నామా, ప్రజెంట్లీ అవర్ బ్రౌజర్ ఈజ్ ఎడ్జ్ కదమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ ఎడ్జ్ పైన క్లిక్ చేస్తారు. వెయిట్ చేయండి. వీలైనంత వరకు సెలీనియం ఐడి ఇన్స్టాల్ చేసేవారు ఎడ్జ్లోనే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. గూగుల్ క్రోమ్లో పనిచేయదమ్మా. ఇది అట్ ప్రజెంట్ పనిచేయట్లేదు, ఇది అవుట్డేటెడ్ కదా, ఇది క్రోమ్లో సపోర్ట్ చేయట్లేదు. చూడండి, టాప్లో మీకు ఇక్కడ గెట్ అనే ఆప్షన్ ఇచ్చాడమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ గెట్. రైట్, యాడ్ ఎక్స్టెన్షన్ అని ఉందమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద యాడ్ ఎక్స్టెన్షన్. రైట్, సో చూడమ్మా, ఇక్కడ టాప్లో మీకు ఎస్సీ అని కనిపిస్తుందమ్మా. మీకు ఎస్సీ అంటే అర్థం ఏంటమ్మా, ఎస్సీ మీన్స్ సెలీనియం ఐడిఈ. మీరు ఇచ్చిన విండోని క్లోజ్ చేసేవచ్చు. యూ కెన్ క్లోజ్ దిస్ స్మాల్ విండో. రైట్, సో చూడండి, మనం క్లోజ్ చేసిన వెంటనే అది కనిపించకుండా పోయింది. ఇక్కడ మీకు ఎస్సీ అని కనిపించట్లేదు. అందరు జాగ్రత్తగా వినండి. సో మరి క్లోజ్ చేసిన తర్వాత ఎస్సీ కనిపించట్లేదు, మనం ఏం చేయాలి? ఏం లేదమ్మా, ఈ పక్కన మీకు ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మౌస్ పెట్టండి. యా, అది ఎక్స్టెన్షన్స్ అని కనిపిస్తుంది కదమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు సెలీనియం ఐడిఈ కనిపిస్తుంది. ఐడిఈకి ఎదురుగా మీకు ఒక పిన్ సింబల్ కనిపిస్తుందమ్మా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ పిన్. ఆ పిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్లో యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద పిన్. ఓకే, మీలో ఎవరికైనా ఇన్స్టలేషన్ ప్రాబ్లం అనిపిస్తే, అంటే మీరు ఇన్స్టాల్ చేసుకోలేకపోతే, మళ్ళీ ఒకసారి పిన్ కొట్టండి. అన్పిన్ అయింది. ఓకే, జాగ్రత్త, ఇంకొకసారి సింగిల్ క్లిక్ చేసి చూడండి. ఓకే, ఫైన్ అమ్మా, పక్క వచ్చాను. యా, యూ కెన్. ఎస్, సో అమ్మ, మీరు ఎవరైనా బయటకు వచ్చానమ్మా. యూ కెన్ క్లిక్ ఎట్ ఎనీవేర్. బయట ఎక్కడైనా క్లిక్ చేయండి, అది పోతుంది. రైట్, మీలో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోలేకపోతే, సో రేపు మార్నింగ్ 10:40 AM IST జూమ్ లింక్లో మీరు జాయిన్ అయితే, సో ఐ విల్ గైడ్ యూ, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ క్లిక్ ఆన్ దట్. ఒకసారి దీనిపైన క్లిక్ చేయండి అమ్మా. ఎస్సీ మౌస్ అయినా ఒకసారి అక్కడ పెట్టి చూడండి అమ్మా. మౌస్ పెట్టగానే మీకు ఏమైనా వస్తుంది చూడండి, సెలీనియం ఐడిఈ. ఓకే, సో ప్లీజ్ క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేయండి. సెలీనియం ఐడిఈ వన్ క్లిక్ ఈజ్ ఇనఫ్. ఒకసారి క్లిక్ చేయండి, మీకు టూల్ ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి. రైట్, సో సెలీనియం ఐడిఈలో మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్ సెలీనియం ఐడిఈ యూ కెన్ సీ ద 4 ఆప్షన్స్. ఏంటి ఆ 4 ఆప్షన్స్ చూడమ్మా? ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రికార్డ్ అండ్ ప్లేబ్యాక్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, మనం చేసే ప్రతి యాక్షన్ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. వాట్ ఎవర్ ద యాక్షన్స్ వీఆర్ పర్ఫార్మింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ విల్ బి రికార్డెడ్. యాక్షన్స్ని రికార్డ్ చేయాలి అనుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు సేవ్ చేసిన ప్రోగ్రామ్, ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి యూ కెన్ గో విత్ ఏ సెకండ్ ఆప్షన్, ఓపెన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రికార్డింగ్ యూజ్ చేయకుండా మీరే ఓన్గా ప్రోగ్రామ్ టైప్ చేయాలి అనుకుంటే గో విత్ ఏ థర్డ్ ఆప్షన్. సో రేపటి క్లాస్లో నేను మీకు ఈ థర్డ్ ఆప్షన్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చెప్తానమ్మా. రీజన్ ఏంటి అంటే, మన ఒరిజినల్గా మనం రియల్ టైంలో వర్క్ చేయాల్సింది సెలీనియం ఐడిఈతో కాదమ్మా. మనం రియల్ టైంలో ఏం వర్క్ చేస్తాం, వెబ్ డ్రైవర్తో పనిచేయాల్సి ఉంటుంది. వెబ్ డ్రైవర్లో మీకు రికార్డింగ్ ఆప్షన్ ఉంటుందా అంటే నో, వెబ్ డ్రైవర్లో మీకు రికార్డింగ్ అనే ఆప్షన్ ఉండదమ్మా. వెబ్ డ్రైవర్లో మీరు ఓన్గానే ప్రోగ్రామ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ సెలీనియం ఐడిఈలో కూడా మీరు రికార్డింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళొద్దు.
సో సిలీనియం ఐడిలో కూడా మీరు ఓన్గానే ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయడం రావాలి మీకు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అది రేపు రికార్డింగ్ అనేది జస్ట్ ఒక 2 minutes చూపిస్తాను, బట్ మెయిన్గా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓన్గా ప్రోగ్రామ్ రాయడమే మనకు రావాలని. ఓకే, లాస్ట్లో ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ యువర్ ఐడి యూ కెన్ క్లోజ్ యువర్ ఐడి హియర్. రైట్, థ్యాంక్ యూ, యూ కెన్ కమ్ అవుట్, బయటకు వచ్చాను. ఎస్, ఓకేనా? ఇంకెవరికైనా ఒకరికి ఇన్స్టాల్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే విత్ యూ, ఆల్ ఆఫ్ యూ? మేము ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు కదా ఇంట్లో? ఓకే, రైట్. సో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్టయితే రేపు జాయిన్ అవ్వండి, 10:40 లింక్లో జాయిన్ అయితే నేను మీకు గైడ్ చేస్తాను. రైట్ అండి. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, రేపు మనం ఒక చిన్న ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. స్మాల్ అప్లికేషన్ పైన రేపటి నుంచి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి ఆ అప్లికేషన్ అంటే చూపిస్తాను చూడండి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే ఒక శాంపుల్ ప్రాజెక్ట్, అంటే ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్. సో ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అమ్మ. ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా ఫ్రీగా ఈ ప్రాజెక్ట్లో లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా వాడు ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తున్నాడు, డైరెక్ట్గా పాస్వర్డ్ ఇస్తున్నాడు, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి వర్క్ చేస్తాము. సో ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ కేస్ సెన్సిటివ్. రేపు నేను మీకు ఇది యూఆర్ఎల్ పంపిస్తానండి, ఈరోజు ఏమి కంగారు పడదు దీంట్లో. సో జస్ట్ యూజర్ నేమ్ ఏంటమ్మా? అడ్మిన్. పాస్వర్డ్ ఏంటమ్మా? అడ్మిన్ 123 లోవర్ కేస్లో రాయాల్సి ఉంటుంది. అడ్మిన్ 123 లాగిన్. ఇది ఒక ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అమ్మ. సో ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మన సిలీనియం కాన్సెప్ట్స్ జనరల్గా ఈ అప్లికేషన్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటుంటాం. నేర్చుకోవడానికి సిలీనియం నేర్చుకోవడానికి మనం దీనిపైన డిపెండ్ అవుతాం, ఈ ప్రాజెక్ట్ పైన. సేమ్ అయితే మీరు ఇలా లాగిన్ అయ్యేటప్పుడు సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుందమ్మా మిమ్మల్ని. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ పాస్వర్డ్ కొట్టొద్దు, యూ నీడ్ టు గో విత్ నెవర్. మిమ్మల్ని సేవ్ చేయాలా, పాస్వర్డ్ సేవ్ చేయాలా అని అడిగితే సింపుల్లీ నెవర్. ఓకే, సో లాగౌట్ అవడం ఎలా? ఇక్కడ అండ్ టాప్లో చూడండి మీకు లాగౌట్ ఆప్షన్, డౌన్ యారోలో లాగౌట్. అయితే ఎందుకు సేవ్ చేయొద్దు అంటున్నా అంటే, మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి కదమ్మా. లాగిన్ లాగౌట్కి అంటే ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేయడానికి, పాస్వర్డ్ టైప్ చేయడానికి మీరే ఓన్గా ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది రేపటి నుంచి. సో దట్స్ వై మీరు సేవ్ పాస్వర్డ్ కొట్టారనుకోండి, సో ఇక్కడ మీకు అడ్డుగా ఉంటాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడ్డుగా ఉండడం వల్ల మీరు అంత ఈజీగా ప్రాక్టీస్ చేయలేరు. సో మిమ్మల్ని సేవ్ పాస్వర్డ్ అని అడిగితే నో కొట్టండి, మీరు నెవర్ అని కొట్టండి. ఓకే, సో రేపు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో, టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ఎలిమెంట్ లొకేటర్స్. రేపు ఎలిమెంట్ లొకేటర్స్ వీలైతే ఎక్స్పాత్ అవన్నీ ఇక్కడ మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్, సీ యూ ఆన్ టుమారో. సో డౌట్స్ ఉంటే రేపు 10:40కి రండి, డౌట్స్ ఏం లేకపోతే రేపు నైట్ 7 PM రండి. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. ప్లేలిస్ట్ చూడడానికి ట్రై చేయండి ఇంట్లో.